హిందీలో ఊపేస్తుంది, ఊదరగొట్టేస్తుంది, ఓ ఊపు తెస్తుంది అని సర్దార్ గబ్బర్ సింగ్ ని హిందీలోనూ విడుదల చేస్తున్నారు. బహుశా బాహుబలి ఇచ్చిన బూస్టింగ్ తోనే సర్దార్ టీం ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చు. ఆ సినిమా బాలీవుడ్ లో అనువాద రూపంలో వెళ్లి 100 కోట్లు కొల్లగొట్టింది. కనీసం సర్దార్ కు 10 కోట్లైనా రాకపోతుందా అన్నది చిత్ర బృందం ఆలోచన కావచ్చు. టీజర్ ని ట్రైలర్ ని తెలుగుతో పాటు హిందీలోనూ విడుదల చేశారు. తీరా చూస్తే సర్దార్ గబ్బర్ సింగ్ హిందీ ట్రైలర్ అట్టర్ ఫ్లాప్ అయింది. అక్కడ సర్దార్ హిందీ ట్రైలర్ విడుదలై 3 రోజులైంది. తీరా చూస్తే 30,000 హిట్స్ కూడా రాలేదు. అదే తెలుగు ట్రైలర్ అయితే దాదాపు 6 లక్షల హిట్స్ కి దగ్గర పడింది. తెలుగు ట్రైలర్ అంతంత మాత్రమే అని పవన్ ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నా ఏదోలా చూసేస్తున్నారు. కానీ హిందీ వర్షన్ మాత్రం ఫ్లాప్ అయింది. ఈ సినిమాని హిందీకి తీసుకెళ్లడం అవసరమా అని సగటు పవన్ అభిమాని కూడా ప్రశ్నించుకుంటున్నాడు. ఈ ఫలితం వాళ్ళని మరింత నిరాశకు గురి చేసేదే. పవన్ మరో పవర్ఫుల్ ట్రైలర్ వదిలితే కానీ అటు అభిమానుల్లోనూ ఇటు జనాల్లోనూ కిక్ రాదు. అయితే అదైనా హిందీ ప్రేక్షకుల మనసు గెలుచుకుంటుందన్న గ్యారంటీ లేదు. హతవిధి. సర్దార్ హిందీ వర్షన్ కి ఎన్ని తిప్పలొచ్చాయిరా నాయన.